నెల్లూరు జిల్లాలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు చివరి రోజు ఘనంగా జరుగుతున్నాయి. నాయుడుపేట పరిధిలోని బిరదవాడ గ్రామం మణిద్వీప మహాసంస్థానంగానే పిలువబడే శ్రీ శ్రీ వాసుదేవానంద ఆశ్రమంలో నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. రాజరాజేశ్వరి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి మహాయోగిని వాసమ్మ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. శమి పూజల అనంతరం ఆశ్రమ ప్రాంగణంలోనే అమ్మవారి రథోత్సవం జరుగుతుంది. ఆశ్రమంలో అన్నదానం కూడా కొనసాగుతుంది. అమ్మవారి పూజలో పాల్గొనేందుకు వేలాది భక్తులు తరలివచ్చారు. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. విజయదశమి శుభాకాంక్షలు మీకుతో పాటు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా సివిఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి విజయదశమి శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేవి శరణోత్సవాలన్నీ కూడా నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి బెడదవల గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వాసుదేవానంద ఆశ్రమంలో కన్నుల పండుగ సాగుతున్న చిరంజీవి. అయితే మనం ప్రస్తుతం వాసుదేవానంద ఆశ్రమం ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ జరగబోతున్నటువంటి ఈ రోజు చివరి రోజు విజయదశమి పర్వదిన సందర్భంగా ఇక్కడ మహాయోగిని వాసమ్మ చేతుల మీదుగా రాజరాజేశ్వరి అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారు ఈ రోజు ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. మరి ఈ పూజలన్నీ కూడా తిలకించేందుకు కూడా ఈ ఒక అమ్మవారి కృపా కటాక్ష ఈ యొక్క వాసుదేవానంద ఆశ్రమంలో మన పూజలన్నీ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ఇప్పుడే రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చూడొచ్చు. విజువల్స్ చూస్తే గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారు ఎంత ఒక ఆనందంగా భక్తులందరూ కూడా చూడొచ్చు మనం. ఇకపోతే ఇక వాసుదేవానందకి సంబంధించిన ఆశ్రమంలో వాసమ్మ చేతుల మీదుగా అమ్మవారు ఈ రోజు ఆమె యొక్క ప్రతిరూపం ఏదైతే ఉందో ఒక సింహ వాహనం పైన అమ్మవారు ఆశీనులై ఉన్నారు. ఈ యొక్క ఆశీనులైనటువంటి అమ్మవారు ఈ రోజు ఇక్కడ వాసమ్మ చేతుల మీదుగా పూజలు అందుకుంటున్నారు. మరి ఈ యొక్క పూజలు తిలకించేందుకు సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ కూడా ఎంతో శ్రద్ధతో ఇక్కడికి వస్తున్నారు. 9 రోజుల పాటు వేకువ జోమ నుంచి కూడా ఈ యొక్క పూజలన్నీ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో పాటు పూజల అనంతరం ఇక్కడ భక్తులందరూ కూడా అన్న ప్రసాదాలు కూడా అందిస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే దాదాపుగా ఇక్కడ 365 రోజుల పాటు ఈ ఆశ్రమంలో అమ్మవారి యొక్క పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే నిత్య అన్నదానం కూడా కొనసాగుతుంటుంది. మరి వైద్య సదుపాయాలు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంతో మంది నిరుపేదలకు మధ్యతరగతి నిరుపేదలకు అందరినటువంటి వైద్యం అంతా కూడా ఈ ప్రాంతంలో అందిస్తున్నారు. ఇప్పుడు మనం విశ్వాసంలో చూడొచ్చు. అమ్మవారి చేతుల మీదుగా ఈ యొక్క పవిత్రమైనటువంటి అమ్మవారి చేతుల మీదుగా ఈ యొక్క పూజలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ అమ్మవారి పూజల అనంతరం అమ్మవారి యొక్క వాసమ్మ చేతులు అందరూ కూడా ఈ యొక్క తీర్థాన్ని కూడా ఆశీర్వదిస్తున్నారు. మనం విజువల్స్ చూడొచ్చు. కాకపోతే దాదాపుగా మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్ లో మరి ఇక్కడ విదేశీకి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దాకా మనం ప్రతి ఆలయంలో ప్రతి ఒక దాంట్లో చూస్తుంటాం. మనం ఎవరైనా కూడా దాదాపుగా పంతులు గారు శాశ్వత వేద మంత్రాలను కూడా చూస్తుంటాం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆశ్రమంలో చూసుకున్నట్లయితే ఇక్కడ దేశాల నుంచి మహిళలు అంటే రష్యాకు సంబంధించిన మహిళలందరూ కూడా వీళ్ళందరూ కూడా ఎంతో స్వచ్ఛంగా ఈ యొక్క అమ్మవారి యొక్క సంబంధించినటువంటి ఏదైతే వేద మంత్రాలు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో చదవడం చూస్తుంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఆశ్రమానికి వచ్చి నిత్యం దాదాపుగా 10 రోజులు చూస్తున్నారు. వీళ్ళందరితో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మరి ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నావు ఈ యొక్క ఆశ్రమానికి? మరి ఇక్కడ అమ్మవారి ఆశ్రమంలో వాసమ్మ చేతుల మీద పూజలు అందుకుంటున్నారు కదా, ఈ పూజలు ఎలా చూస్తున్నావు నువ్వు? ఓకే, నువ్వు చెప్తున్నానా? ఓకే, అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటున్నావా? వాసమ్మ గారు మీకు ఆశీర్వదించారా? నువ్వు చెప్తున్నానా? నేను తిరుపతి నుంచి వచ్చాను. నేను ఇక్కడికి 10 ఏళ్ళ నుంచి వస్తున్నాను. ఇక్కడ పూజ ఎట్లా అంటే బాగా ఘనంగా జరుగుతుంది. అమ్మ అప్పుడప్పుడు లింగాలు ఇవి తీసిస్తూ ఉంటారు. శివరాత్రికి అయితే అమ్మ లింగము ఈ స్ఫటిక లింగాలు ఇవి తీస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు రాజరాజేశ్వరి అమ్మవారి అలంకరణ. మరి ఇక్కడ పిల్లలందరూ కూడా అంటే దాదాపుగా పిల్లలు కూడా చూసుకున్నట్లయితే ఎంత ఆనంద ఉత్సవాలతో
భక్తి శ్రద్ధలోకి వెళ్తే చిన్న పిల్లలు అంటే బాలుడు దాదాపుగా 12-13 సంవత్సరాలు కలిగినటువంటి పిల్లలందరూ కూడా ఈ యొక్క వాసుదేవనంద ఆశ్రమానికి వచ్చి అమ్మవారి యొక్క పూజలు చూస్తున్నటువంటి వాసమ్మ చేతుల్లో నిలుచుకున్న పూజలన్నింటి కూడా వీళ్ళు తిలగించడం, అమ్మవారు ఆశీర్వాదం తీసుకోవడం, ఏదైతే వాసమ్మ ఇచ్చినటువంటి దీవెనలు కూడా తీసుకొని పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. మరోసారి మన ఆలయ ప్రాంగణంలోకి వెళ్దాం, ఒకసారి చూడొచ్చు. థ్యాంక్ యూ రమేష్.